ఏం పిల్లలండి తండ్రి దగ్గర ఉన్నటువంటి కుమారులు. ఎంత బ్రహ్మాండం అండి. వీళ్ళు ఇలాగే ఆదరిస్తే స్వర్గంలోకి వెళ్ళిన తర్వాత అసలు ఎలాగుంటారా, మనల్ని ఎలా ప్రేమిస్తారా, మనల్ని ఎలాగా రిసీవ్ చేసుకుంటారా, మనతో ఎలా మాట్లాడతారా, ఏంటి ఈ క్యారెక్టర్స్ అని అనిపిస్తుంది నాకు. వెళ్తే వీళ్ళు ఎలాగా, వీళ్ళు మనల్ని ఇంత పాపులమైన మనల్ని ఇక్కడే ఇంత చక్కగా ఇలా ప్రేమించినప్పుడు అక్కడికి వచ్చిన తర్వాత ఎలా ఉంటుందండి? అంతే కదండి. చాలామంది ఏమంటారు, మాకు అన్నీ ఉన్నాడు కానీ ఒక్కరోజు పట్టించుకోలేదండి, మా చక్క ఉందండి నిజంగా ఒక్కరోజు పట్టించుకోలేదు, మా చెల్లు ఉందండి కానండి ఏ రోజునండి ఒరే తమ్ముడు అని ఏ రోజు వచ్చింది కాదండి, ఏంటి ఇలా అంటుంటారు కదండి, అనే ఉంటారు. కానీ నిజంగా ఒకసారి వీళ్ళని గుర్తు చేసుకోండి, మన రక్త సంబంధికుల కంటే చాలా బెటర్గా మనకు కనిపిస్తారు, గొప్పగా కనిపిస్తారు. మన గురించి రిక్వెస్ట్ చేస్తున్నటువంటి వ్యక్తులుగా, తండ్రి దగ్గర అడిగేటటువంటి వ్యక్తిగా, ఇంత చక్కటి వాళ్ళు మన దగ్గర మనకు తోడుగా ఉన్నారు కనుకనే ఈరోజు మీరు బాగున్నారండి. దేవుడు వాళ్ళు విన్నపాలు చేయకపోతేనండి పరిశుద్ధాత్మ దేవుడు ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో నీ గురించి కానీ చెప్పకపోతే నువ్వెప్పుడో ఒక యాక్సిడెంట్లో పోదు, నువ్వేదో హుదూతులో ఎప్పుడో పోదు, నువ్వు ముక్కు గిక్కు కళ్ళు పోను. మనం అనుకుంటాం అప్పుడప్పుడు నాకేం జరగలేదు ఏం జరగలేదు. ప్రేయర్ ఎక్కడ ఉంది, రిక్వెస్ట్ వాళ్ళ మీదకి వెళ్ళింది, నీ మీద నుండే వెళ్ళింది, కానీ నువ్వు సేఫ్. ఎవరి వల్ల నువ్వు ఆదరణ పొందావు, ఎవరు నీ గురించి చెప్పుంటారు, ఆ ప్రమాదం నీ నుండి, ఆ సంహారక దూత నీ నుండి దాటిపోయింది. మీకు అర్థమైనా అవ్వకపోయినా ఆదరించే ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుని వల్ల జరుగుతుంది ఇది.